హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. మినీ వ్లాగేనండి ఇది. ఈరోజు 6 నుంచి స్టార్ట్ అయిందనమాట. మాకు మోల్డింగ్ వేయడానికి కోసమని మిషన్లంతా వచ్చి సెట్ చేసుకుంటూ ఉన్నారు. మనుషులు అయితే ఉదయమే సెట్ చేసేసారు. 7:30కి అంతా కూడా చేసేసారనమాట. అంతా సెట్ చేసేసి ఇంకైతే స్టార్ట్ అవుతుంది పని. అయితే పైన మోల్డింగ్ వేస్తున్నారనమాట. ఈ విధంగా ఇంకా మా వారు అరుస్తూ ఉన్నారు, పిల్లలు ఎవరు బయట రావద్దండి, పైకి రావద్దండి అట్లా అని చెప్పి. కిందంతా కూడా మట్టి, సిమెంటు, సన్న సన్న చీలలు అవి పడిపోయి ఉన్నాయనేసి అని అరుస్తూ ఉన్నారు. ఇంకైతే పిల్లలే మేమెవరు బయటకు రాలేదు, కొంచెం అయితే వీడియో తీసుకున్నానంతే. ఈ విధంగా ఇంక ఇలా జరుగుతుందన్నమాట. మోల్డింగ్ అయితే ఇంకా ఇలా స్టార్ట్ అయింది తెల్లవారితో. తర్వాత ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా టీ పెట్టిచ్చేయాలన్నమాట. ఉదయమే ఇంకా ఆ పని అయితే స్టార్ట్ చేశాను, టీ పెట్టిచ్చేద్దామని చెప్పని. ఇంకా అంత పని అయినాక కాసేపు టిఫిన్ తర్వాత అంతా అయింది. టిఫిన్ పని అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకైతే కొద్దిసేపు కూర్చుంటే మా చిన్నమ్మాయి నన్ను అండి, ఎందుకంటారా, నేనంట పండగ దసరా పండగ లీవులు ఇస్తే నాకేం చేసావు, ఎక్కడికి తీసుకొని పోయినావు, యా గుడికి తీసుకొని పోయినావు అని ఎత్తుకునిందనమాట మా చిన్నమ్మాయి నన్ను అరుస్తూ. నేను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలంట, లేదంటే కోనన్నా పెట్టాలంట, ఎక్కడికి ఆ ఊరికి తీసుకొని పోవని అరుచుకుంటూ ఉంది. ఇంట్లో ఇంత పని పెట్టుకొని మనం ఎక్కడికమ్మా పోతాము, ఆడికి పోయేదానికి లేదమ్మా అని చెప్పానమాట మా నవి నాకు. ఇంకైతే సరే కోనన్నా పెట్టు, చూసుకుంటా నేను నా చేతులన్నా అని చెప్పి ఇంకైతే మనము దసరాకైతే ఇంట్లో కూడా చిన్న బొమ్మ పెట్టి అమ్మవారిని డెకరేషన్ చేసుకొని రోజుకి ప్రసాదం చేసి పెట్టి అలా చేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు కుదరడం లేదు నాకు, ఇంట్లో పని వర్క్, ఈ పైన ఇంటి వర్క్ జరుగుతుంది కదా, నాకు ఏమాత్రం ఎంత క్లీన్ చేసుకున్నా దుమ్ము అనేది వచ్చేస్తుంది అనమాట ఇంట్లో. ఇలా జరుగుతూనే ఉంది. అందుకోసం అయితే ఇప్పుడు అవదులేమ్మా, ఈసారి మనం వచ్చేసరికి చేసుకుందామని చెప్తే, సరే ఇంకా నువ్వు అయితే నాకు కోనే పెట్టలేదు, ఎన్ని రోజులైందో అని చెప్పనిందనమాట. సరే ఇంకా కోన్ పెడదామని చెప్పి కోన్ తెచ్చిస్తే ఇచ్చి నన్ను ఏమనిందంటే, నువ్వు ఇంటి ముందర ముగ్గులు, మురుకులు ఇట్లాంటివంతా నా చేతుల మీద వెయ్యవద్దు, నేను చూపిస్తాను, అలాంటివే చూసి వెయ్యి అని చెప్పి నాకు ఇచ్చింది. ఇంకైతే ఎట్టకేళ్ళకి ఇంకా మా పాపతో పడలేక ఆ పాప చెప్పిందే చూసి అయినా అచ్చుగుద్దినట్టు అలాగే వేశానండి. ఎట్లో ఫస్ట్ టైం ట్రై చేశానన్నమాట. ఇలాగా చక్కగా కుదిరింది. మరి నేను ఎలా వేసాను అనేది కామెంట్ చేయండి. బాగానే వేసానా, లేకపోతే ఏదైనా తేడాగా వేసానా, కొంచెం అయితే మీరు చూసి చెప్పండి, మీరు కామెంట్ చేయండి. ఇంకా ఈ పైన వర్క్ సౌండ్ వల్ల ఇలాగనే ఇంకా సౌండ్ వస్తూనే ఉంటుంది వీడియోలో కూడా మీకు. సరే అయితే ఇంకా ఈ విధంగా అయితే వేసానండి. మొత్తానికైతే అమ్మాయికి కోన్ అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.